కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు హెచ్చు మీరాయని వైసీపీ ఎస్సీసీఎల్ నాయకుడు పెన్ను భోలీసు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలమాడ మండలంలోని ఎడవారిపాలి గ్రామంలో దళితులైన నరసింహులు, కుల్లాయమ్మ శంకర్ల ఇంట్లోకి దూరి టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. 7వ నెల 24వ తేదీ ఈ సంఘటన జరిగితే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నారు. అందుకే తాము డీఐజీని కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. బాధితుల్ని అత్యంత విచక్షణారహితంగా దాడి చేసే స్థానిక పోలీసులు కనీసం కేసు నమోదు చేయడం లేదన్నారు. దళితులంటే ఇంత చిన్న చూపు ఎందుకు అర్థం కావడం లేదన్నారు. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఇలా చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. నేటికి ఆ కుటుంబానికి దాడులు ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డీఐజీ స్పందించకపోతే జిల్లా బంద్కు పిలుపునిస్తామన్నారు. మరోవైపు బాధితులు మాట్లాడుతూ టీడీపీ వారి నుండి తమకు రక్షణ కల్పించకపోతే తామే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ఎనవారవారిపల్లి గ్రామంలో మా దళితులైన నరసింహులు మరి కుల్లాయమ్మ శంకర్ వాళ్ళ ఇంటిపైన అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు విచక్షణంగా ఇంటికి దూరి వేట కొడవలతో, మారణాయుధాలతో, ఇనపరాడ్లతో దాడి చేసి దాదాపు 24/7వ తారీఖు దాడి జరిగితే ఇంతవరకు కూడా నామమాత్రంగా కేసు ఎఫ్ఐఆర్ చేశారు. వాళ్ళని కనీసం విచారించుకోకుండా మరీ వాళ్ళు తిరిగి ఇంటిపైన దాడి చేయడానికి మారణాయుధాలతో తిరుగుతూ ఉన్నారు. కనీసం పోలీసులు అనేవారు వాళ్ళకి రక్షణ కల్పించాలా లేదా వాళ్ళని పిలిపించి కేసు పెట్టి వాళ్ళకి భయం చెప్పాలన్న దృక్పథం కూడా లేకోకుండా అక్కడున్న లోకల్గా పుట్టపర్తి ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో రాజకీయ కక్షలే వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారన్న నెపంతో ఈరోజు దళితులపైన ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు విచక్షణరహితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే దళితుల్ని వైఎస్ఆర్ పార్టీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ సత్యసాయి జిల్లాలో జరిగిన దాడి, వేటకొడవలతో నరికితే ఎమ్మెల్సీలు అయితే వాళ్ళపైన కేసు ఇంతవరకు కూడా పెట్టి స్టేషన్కి కూడా పిలిపిలేదంటే అక్కడ రాజకీయ ప్రోద్బలం ఎంతుందో మేము ఒకటే చెప్తా ఉన్నాం. వీరికి ప్రాణహాని ఉంది. వీరికి రక్షణ కల్పించకపోతే పోలీసులు ఖచ్చితంగా పోలీసులదే బాధ్యత వహించాలా. అక్కడ లోకల్గా ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతోనే అక్కడ పోలీసులను ఎవరిని కూడా పోనీయకుండా చేస్తూ ఉంది. వాళ్ళను మరీ దాడి చేసేకి ఉసిగొలుపుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పరంపరంగా జరిగితే మాత్రం దాడికి ప్రతి దాడిగా కూడా చేపడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దళితులు చూస్తూ ఉంటే ఆడపిల్లల పైన కనీసం ముసలివారని కూడా చూడుకోకుండా ఈమెకు చెయ్యి రిగ్గొట్టారు, ఈయనకు తలబలు కొట్టారు, కొడవలతో నరికారు. వీళ్ళ అబ్బాయికి విచక్షణ రహితంగా చూడండి తలంతా నరికితే కనీసం నామమాత్రంగా కేసు పెట్టి ఇప్పటికి కూడా వాళ్ళు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయబోగా వీరిపైనే పోలీసులు దౌర్జన్యం చేస్తా ఉన్నారు. మేము పుట్టపర్తి జిల్లాలో సత్యసాయి జిల్లా ఎస్పీ గారిని కలిసాం. నేనే స్వయంగా కలిశాను. మేడం దాడి జరిగిందని చెప్పి దాదాపు 20 రోజులైంది. డిఎస్పీ గారికి రెఫర్ చేశారు. డిఎస్పీ గారు రేపు పొద్దున్న 10 గంటల కనుక అంటే 17వ తారీఖు మేము కలిసాం. 18వ తారీఖు మేము ఆ గ్రామానికి వెళ్ళి మేము వాటిని పర్యవేక్షిస్తామని చెప్పిన డిఎస్పీ గారు ఇంతవరకు పోలేదు. మా బాధలు వీళ్ళకున్న బాధల్ని విన్నవించుకోవాలని చెప్పి మేము వచ్చాము. ఇప్పుడు డిఐజీ గారు ఏం చెప్తారో చూసి ఇక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే మాత్రం జిల్లా బంద్ ఇస్తాం, జిల్లా బంద్కు పిలుపునిస్తామని తెలియజేస్తా ఉన్నాం. గంగాద్రి, జనాద్రి, శివరాజు వాళ్ళ తరపున ఇంకా 5-6 మంది వచ్చినారు. బాయోళ్ళు వాళ్ళని ఏమి చెప్పలేదు. వీళ్ళు వచ్చి దాడి చేసి ఇళ్ళకి దూరదోలే ఆ ఇంటికి వచ్చి వాకిళ్ళు పగలగొట్టి, కిటికీలు పగలగొట్టి, బైకులు పగలగొట్టి నరికి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మేము టీడీపీ దీనికి జగన్ కేసినామని ఆ కసులతో మమ్మల్ని ఇంట్లోకి దూరదోలి నరికి ప్రయత్నం చేస్తాను. ఈడ న్యాయం చేయకపోతే ఊరేడ్చాలని ప్లాన్ చేసినాం మేము. అంతేను ఇవాళ ఊరికే ప్రాణాలు తీసుకోవాలా. మమ్మల్ని ఏం బతకనిచ్చేటట్టుకు లేరు. నరకాలని సాయాలని ఉండారు వాళ్ళు.